నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. ఏపీ ఫైబర్ నెట్కి చైర్మన్గా జీవీ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా అందులో జరిగిన అవకతవకలను బయటపెడుతున్న పరిస్థితి. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు అయితే దానిపై ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనూ కొన్ని సంచలన విషయాలను అయితే ఈరోజు జీవీ రెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే వ్యూహం సినిమా రామ్ గోపాల్ వర్మ తీశారో దానికి వచ్చిన వ్యూస్కు బదులు 2 కోట్ల చిల్లర దాకా ఆయనకి ఇచ్చారు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే మరోపక్క ఫైబర్ నెట్లో చంద్రబాబు కేసుకి సంబంధించిన కీలక ఫైల్స్ కూడా విజయసాయిరెడ్డి మాయం చేశారు అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ఫైబర్ నెట్లో జరిగిన స్కామ్ ఏంటి, మరి దీంట్లో రామ్ గోపాల్ వర్మకి ముట్టిన డబ్బులు ఎంత, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు ఫైబర్ నెట్లో జరిగిన అవకతవకల గురించి జీవీ రెడ్డి గారు బయటపెట్టడం జరిగింది. ముఖ్యంగా నాకు ఎలాంటి సంబంధం లేదు వైసీపీతో అని చెప్పి రామ్ గోపాల్ వర్మ గారు చెప్తూ ఉన్నారు. రాజకీయాలతో కూడా నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తూనే మరోపక్క మరి ఆయన పైన గతంలో కూడా మనం విన్నాం ఇవే ఆరోపణలు. ఇప్పుడు ప్రూఫ్స్తో సహా బయటకు వచ్చింది. ఆయనకి 2 కోట్ల పైన ఇచ్చారు అని చెప్పి అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు సార్ దీన్ని? అసలు అది ఆ సినిమా తీయించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి తీయించాడు. జనరల్గా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే ఇన్కమింగ్ తప్ప అవుట్ గోయింగ్ ఉండదు. ఎంత ఖర్చు అయినా సరే గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టిస్తాడు తప్ప సొంత డబ్బులు ఒక్క పైసా కూడా అట్లా పోవటానికి వీల్లేదు. ఇప్పుడు ఎలక్షన్ టైము, అంటే ఇప్పుడు కాదు, అప్పుడు ఎలక్షన్ టైంలో మనం సినిమా తీయాలి. అందరు ఏమనుకుంటున్నారు, బాబాయ్ మర్డర్ కేసు, ఆ కోడికత్తి కేసు, ఆ గులకరాయి కేసు, ఇటువంటి కేసుల్లో విలన్ అనుకుంటున్నారు. మనల్ని విలన్ అనుకుంటున్నారు కాబట్టి మనం హీరోగా ఒక సినిమా తీయాలి అన్న ఆలోచనతో ఒక హీరోగా ఒక సినిమా తీయించుకున్నాడు. ఒకటి కాదు, 2 సినిమాలు తీయించుకున్నాడు. ఒకటి వ్యూహం అనొకటి, ఇంకోటేమో శపథం అనొకటి. అందులో హీరో క్యారెక్టర్ ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి హీరో అంటే అసలు ఎట్లా ఉంటుంది సినిమా అని మామూలుగా జనరల్గా జనం ఎగబడి చూడాలి. కానీ అదేంటో జగన్మోహన్ రెడ్డి హీరో అంటే ఒక్కడు కూడా చూడాల. అప్పటికి ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అధికారంలో ఉన్నాడు. ఎలక్షన్ల ముందర రిలీజ్ చేయించుకున్నాడు కావాలని. అందులో పైగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిని విలన్లాగా చూపించాడు. వాళ్ళిద్దరు విలన్లు, ఈయన హీరో. ఇది సినిమా. అడిగి స్టోరీది ఏముంది లేదు, అందరికీ తెలిసిందే. అన్ని వక్రీకరణలుగా తీసేది. దానికి ఒక మహాదర్శకుడు రామ్ గోపాల్ వర్మ అని. ఇవన్నీ మామూలుగా అయితే ఎవరో తీశారు. కిరణ్ కుమార్ అనే ప్రొడ్యూసర్ ఉన్నాడు, ఆ ప్రొడ్యూసర్ తీశాడు. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం చేశాడు. వాళ్ళు ఎవరో క్యారెక్టర్లు వేశారా అనుకుంటారు. మొన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఏం చెప్పాడు, కరెక్ట్గా వెర్బాటమే చెప్తా నేను. చంద్రబాబు నాయుడు అయితే వివేకం అనే సినిమా తీయచ్చు, నేను మరి శపథము, వ్యూహం అనే సినిమాలు తీయకూడదా రామ్ గోపాల్ వర్మ తోటి అన్నాడు. అంటే నువ్వే తీసావు అవి? రామ్ గోపాల్ వర్మతో తీయించింది నువ్వే, లేకపోతే నువ్వు అట్లా ఎందుకు సపోర్ట్ చేస్తావు? నువ్వు సపోర్ట్ చేశావు అంటే పెట్టిన కేసు ఒకటైతే సినిమాల గురించి మాట్లాడాడు అంటే మరి ఆయన సపోర్ట్ కదా. రామ్ గోపాల్ వర్మ మీద రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు డిఫరెంట్, మార్పుడు ఫోటోలు పెట్టాడని డిఫరెంట్, అది వేరే విషయం. ఆ కథ, ఆ జోలికి మనం పోవు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, నా మీద సినిమా తీసినందుకు రామ్ గోపాల్ వర్మ మీద కేసు పెట్టారు, మరి ఆయన లేదా వివేకం అంటే? వివేకం సినిమా తీసింది చంద్రబాబు నాయుడు కాదు, అది వేరే కథ. ఇక్కడ వ్యూహం సినిమా తీసింది ఈయన అని ఒప్పుకున్నాడు. శపథం సినిమా కూడా ఈయనే. అంటే వ్యూహం వేరు, శపథంలోనేమో ఈయన ప్రజల కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాడు. నేను చూడలేదు, 2 సినిమాలు నేను చూడలేదు. మామూలుగా రివ్యూలు అవన్నీ చదువుతాం కదా. ఎందుకు చూడకుండా మీరు ఎట్లా మాట్లాడతారంటే అనొచ్చు. అందులో ఏముంటుందో నేను చూడకపోయినా ఇప్పుడే చెప్తాను, నేను స్టోరీ చెప్తా. అంటే రామ్ గోపాల్ వర్మ ఎట్లా తీస్తాడో మనకు తెలుసు, అన్నీ వక్రీకరించి. ఇప్పుడు అందులో ఒక్క సీన్ గురించి చెప్తా. రాజశేఖర్ రెడ్డి అక్కడ పావురాలగుట్టలో హెలికాప్టర్ ప్రమాదానికి గురైపోతే ఈయన ఇక్కడ గోడకి ఆనుకొని
ఇది ట్రైలర్లో ఉంది. గోడకు అనుకొని సుదీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడుతున్నాడు. నిజంగా కొడుకు ఇక్కడ కూర్చొని గోడకు అనుకొని హాఫ్ లైట్లో బాధపడతాడా, పవరాలు కొట్టబోతాడా? సినిమా అంతా ఇట్టగే ఉంటుంది కదా. అది చెప్తాను. ఓకే, ఈ సినిమాలు ఎవరు చూడరు అని జగన్మోహన్ రెడ్డికి చాలా స్పష్టంగా తెలుసు. తను పెట్టిన పెట్టుబడి మళ్ళీ రిటర్న్ రాదనే విషయం తెలుసు కదా. ఎవరు చూడకపోతే ఎందుకు వస్తుంది? రాదు కదా. అందుకని ఏం చేశాడంటే, మన డబ్బులు నేను ముందరే చెప్పా కదా, మనకి ఇన్కమింగే తప్ప అవుట్ గోయింగ్ అంటే మనకి ఎలర్జీ. అందుకని ఏం చేశాడంటే, ఈ సినిమాని ఫైబర్ నెట్కి అమ్ముదాం అన్నాడు. ఫైబర్ నెట్కి అమ్మటానికి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అసలు ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకో జగన్మోహన్ రెడ్డి నీకు తెలుసా? ఫైబర్ నెట్ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ కాదు. ఫైబర్ నెట్ అంటే ఏంటి అంటే, అందులో ట్రిపుల్ ప్లే, ఎంటర్టైన్మెంటు, కమ్యూనికేషను, ఇంటర్నెట్. ఇవి సామాన్యుడికి ఇప్పుడు మామూలుగా పట్టణాల్లో మీకు ఇంటర్నెట్ ఉంటుంది, వైఫై వస్తుంది, అవన్నీ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుంది. గ్రామాలలో ఉండదు కదా. అందుకని చంద్రబాబు నాయుడు ఈ పాయింట్ ఆలోచించి గ్రామాలకు కూడా ఇంటర్నెట్, ఎంటర్టైన్మెంటు, టెలిఫోన్ సౌకర్యం ఇవన్నీ కల్పించటానికి ఆయన ఫైబర్ నెట్ ప్రాజెక్టు పెడితే, ఆ ఫైబర్ నెట్ ప్రాజెక్టుని సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీగా చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది కూడా ఏంటి, అన్ని సినిమాలకు కాదు, ఆయన హీరోగా తీయించుకున్న సినిమాలు. వ్యూహం శపథం ఫైబర్ నెట్లో వేస్తాడట. ఎవడికి కావాలి? అసలు నువ్వు హీరోగా ఉన్నది, నీ క్యారెక్టర్ హీరోగా, నీ క్యారెక్టర్ నుంచి నేర్చుకోవాల్సిందే ఉంది ప్రజలు. అదిట హీరోగా పెట్టి సినిమా తీస్తే ఫైబర్ నెట్గా అమ్మితే, ఫైబర్ నెట్ వాళ్ళు ఈ సినిమా కొని ఏం చెప్పారంటే రెవెన్యూ షేరింగ్ అనమాట. అంటే నీకు ఎంతమంది చూస్తే నీకు అన్ని డబ్బులు ఇస్తాం అని. మామూలుగా యూట్యూబ్ ఛానల్స్లో యూట్యూబ్ ఎట్లా ఉంటుందో ఆ యూట్యూబ్ మ్యాట్రిక్స్ ప్రకారం అది కూడా లేదు. ఆ దొంగ లెక్కలన్నీ తయారు చేసేది కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులే కదా. ఇంతమంది చూశారు, ఇన్ని కోట్లు ఇచ్చేయండి అంటే అడిగేదేవాడు? 2 లక్షలు ఇవ్వాల్సిన దగ్గర 2 కోట్లు ఇచ్చారని విన్నా. అదే చెప్తున్నా, వ్యూకి ఇంతని పెట్టేస్తే మొత్తం ఆ వ్యూస్ కూడా రాలేదు. ఈ 2 సినిమాలకి వ్యూస్ కూడా రాలేదు. ఎవడు ఫైబర్ నెట్లో పెడితే అందరూ చూడాలి కదా, ఉచితంగా వస్తుంది కదా. అది ఉచితంగా చూపించినా ఈ జగన్మోహన్ రెడ్డి జీవిత కథను ఎవడు చూడలే. చూడకపోతే మొత్తం ఎంత వచ్చింది లెక్క తీస్తే 2 లక్షలు వచ్చింది. 2 లక్షలు ఇవ్వాలి రామ్ గోపాల్ వర్మకి. మనకి మన డబ్బులు ప్రజల డబ్బులే కదా, మన డబ్బులు కాదు కదా. ఇచ్చే 2 కోట్లు అన్నది ఇచ్చేశారు. అది ఆన్ రికార్డ్ ఇప్పుడు ప్రూవ్ అయిపోయి ఉన్నది. ఇది జీవి రెడ్డి చెప్పిన దాంట్లో ఇది ఒక ప్రధానమైన విషయం. ఇంకోటి ఏంటంటే ఆ ఫైళ్ళు గీళ్ళు ఎత్తుకొని పోయారు. ఎవరు ఎత్తుకొని పోయారు? మామూలుగా ఎవరన్నా దొంగలు తలుపులు బీరువాలు పగలగొట్టి అట్లా కాదు. అదొక పెద్ద థ్రిల్లింగ్ స్టోరీ. మీకు విజయసాయి రెడ్డికిను విశాఖపట్నంలో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఒక ఆమె ఉంది కదా, శాంతి అని. వాళ్ళ ఇద్దరి మధ్య సంబంధాల మీద అప్పట్లో చాలా రూమర్స్ వచ్చినాయి. రూమర్స్ కాదు, నిజమని కూడా చాలామంది అన్నారే. ఏదో వాళ్ళకి మనకెందుకు కానీ ఆ శాంతి వాళ్ళ అక్కయ్య ఇక్కడ పనిచేస్తున్నది. అంటే బహుశా శాంతే పెట్టించి ఉండొచ్చు, మనకు తెలియదు. ఫైబర్ నెట్లో అక్క మరి విజయసాయి రెడ్డి గారు వస్తున్నారు, ఆ ఫైల్ ఇచ్చి పంపించని చెప్పిందేమో. మొత్తం ఆ ఫైళ్ళన్నీ కట్టగట్టి మొత్తం విజయసాయి రెడ్డికి ఇచ్చి పంపించింది. ఏంటిది, నువ్వు ప్రభుత్వాన్ని నడిపావా, మాఫియా గ్యాంగ్ని నడిపావా? మాఫియా గ్యాంగ్ చేసే పనులన్నీ నువ్వు ప్రభుత్వంలో ఉండి చేసావు. ఇన్ని అరాచకాలు, ఇన్ని ప్రతిదీ పట్టుకుంటే మీరు అడగచ్చు, ఇది పట్టుకుని మరి గవర్నమెంట్ మారింది కదండి, మీరు శిక్షించవచ్చు కదా అని. ఇవన్నీ ఇప్పుడు శాంతి వాళ్ళ అక్కకి చెప్పి ఫైల్ ఇప్పించింది అని చెప్పినంత సులభం కాదు కదా. దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, చేస్తున్నారు. ఇప్పుడు అదే జరుగుతున్నది అదే. ఫైల్ మిస్సింగ్ మీద వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, ఆ కంప్లైంట్ మీద కేసు చేస్తూ ఉన్నారు. ఏ కార్పొరేషన్ చూసినా ఇదే అవినీతి మొత్తం. అసలు ఫైబర్ నెట్ పెట్టింది ఎందుకో తెలియదు. కేబుల్ ఆపరేటర్లు కూడా హింసించారని విన్నాం ఆయన హయాంలో. అసలు కేబుల్ ఆపరేటర్ ఇక్కడ ఏంటి అంటే జనరల్గా మామూలుగా కేబుల్ ఆపరేటర్లకి ప్యారలల్ సిస్టమ్ ఇది.
ఒక రకంగా చెప్పాలంటే కేబుల్ ఆపరేటర్లకి పోటీ వ్యవస్థ. ఫైబర్ నెట్ వచ్చేస్తే కేబుల్ ఆపరేటర్లు ఇంకా వ్యానిష్ అయిపోతారు మామూలు పరిస్థితుల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే ఒక కేబుల్ ఆపరేటర్, ఒక ఎంఎస్ఓని తీసుకొచ్చి దీనికి చైర్మన్గా పెట్టాడు. అతను ఏం చేస్తాడు, ఈ ఎంఎస్ఓల సిస్టమ్ని బతికించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు కదా. అందుకని ఫైబర్ నెట్ని చంపాడు. 10 లక్షల కనెక్షన్లు ఉన్న ఫైబర్ నెట్ని దాన్ని కుళ్ళబొడిచి 5 లక్షలకు తెచ్చాడు. అంటే ప్రజలకి ఎంత అన్యాయం చేశాడో చూడండి. ఇప్పుడు 150 రూపాయలకో 200 రూపాయలకో ఫైబర్ నెట్ నుంచి రావాలి, వీడు 300 రూపాయలు వసూలు చేస్తాడు. ప్రజలకి నష్టమే కదా. ప్రభుత్వ సొమ్మునేమో నువ్వు శాలరీలు అసలు ఎవరికి అపాయింట్మెంట్ ఉండవుట, వాట్సాప్లో పంపిస్తారు నీకు, యు ఆర్ అపాయింటెడ్, గో అండ్ జాయిన్ ఇన్ ఫైబర్ నెట్. చేరటం నీకు నెలకు 1 లక్ష 2 లక్షలు నీకు శాలరీ పడుతుంది. ఇది వ్యవస్థ, జగన్మోహన్ రెడ్డి నడిపిన మాఫియా వ్యవస్థ ఇది. ఈ టైపులో మొత్తం వ్యవస్థలన్నీ సర్వనాశనం చేసి పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి తన ముఖ్యమంత్రి పదవి ఉన్న 5 సంవత్సరాల కాలంలో. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటి బయటపడుతూ, రోజుకొకటి బయటపడుతున్నది. ఇవాళ బయటపడ్డది రోజు. ఇదివరకు పూర్వకాలం పల్లెటూళ్ళల్లో సప్తాహం అని చేసేవాళ్ళు. ఆ టెంపుల్స్లో వచ్చి హరికథలు చెప్పేవాళ్ళు. 7 రోజులు 8 రోజులు 7 రోజులు అట్లా హరికథలు చెప్పిపోయేవాళ్ళు. 3 రోజులు 7 రోజులు అట్లా జగన్మోహన్ రెడ్డి అవినీతి సప్తాహం. ఇప్పుడు సప్తాహం అంటే 7 రోజులు కాదు, ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇంకా ఎన్ని అక్రమాలు, ఎన్ని అవకతవకలు బయటపడతాయో తెలియని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నది. జగన్మోహన్ రెడ్డి నడిపింది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా గ్యాంగ్ని. ఆ గ్యాంగ్ని తుదముట్టించాలి అంటే అది చాలా ఆలోచించి చేయాల్సిన పని. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నది. జగన్మోహన్ రెడ్డి ఈ కేసులన్నిటిలో దొరుకుతాడు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.